ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో ఈరోజు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన యొక్క వివరాలు ఏంటి? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి? అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. టైప్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. అలాగే నూతన ఉత్సాహంతో వీరు అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైనా సాధించాలి అనే తపనను అధికంగా కలిగి ఉంటారు. ఈ యొక్క తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కారాలు కనుక్కోవటంలో కూడా వీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం జరగవచ్చు, కానీ ప్రతి సమస్యకి పరిష్కారాన్నైతే ఖచ్చితంగా కనుక్కుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, జనవరి 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఈరోజు ఒక సంఘటన ద్వారా అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది అభిమానమై ఉండొచ్చు, లేకపోతే ప్రేమై ఉండొచ్చు, లేకపోతే వారికి మీ పైన ఏదైనా ఇష్టం కూడా అయి ఉండొచ్చు. అంటే ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది స్నేహితులుగా ఒక వ్యక్తిని అభిమానిస్తూ ఉంటారు, మరికొంతమంది ప్రేమికులుగా అభిమానిస్తూ ఉంటారు, ఇంకొంతమంది వారిపైన అంతులేని అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి చాలా కాలంగా మీ యొక్క లైఫ్ లో ఉన్నప్పటికీ వారు మీకు అనేక సందర్భాల్లో అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మీ మంచి కోసం మీరు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కానీ దీన్ని మీరు గుర్తించలేకపోయారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే స్నేహితులుగా కాని, ప్రేమికులుగా కాని, లేకపోతే మీపైన గౌరవంతో కాని అభిమానాన్ని పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో మీకు అర్థమయ్యేటటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, వారు ఎంతటి కష్టాన్నైనా సరే మీకోసం భరిస్తారు. అంటే ఆ కష్టం వచ్చింది కదా అని వెనక్కి వెళ్లకుండా ఆ యొక్క కష్టాన్ని అధిగమించి మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. దీని ద్వారా మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారు అనే విషయం. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేయగలుగుతారు. అంటే ఆ పని పూర్తి చేయటంలో మీకు ఆలస్యం జరుగుతుంది. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ లేకనో, మరికొన్నిసార్లు మీరు పూర్తి చేయాలి అనుకున్నా కానీ పరిస్థితులు అనుకూలించకనో ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఆ పని పూర్తి చేయడానికి పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది.
మీరు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రిజల్ట్ రాబోతుంది. కానీ గుడ్ న్యూస్ కావచ్చు, బ్యాడ్ న్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి పెరగటం మూలంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి వారికి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ మీ యొక్క కష్టానికి కారణం అవ్వబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ లో ఒక కష్టాన్ని మీరు ఈ రోజు దినఫలాల్లో ఎదుర్కొంటారు. దానికి కారణం మీ యొక్క ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. అంటే వారు కావాలని చేయకపోయినా కానీ వారు చేసినటువంటి చిన్న తప్పు కారణంగా మీరు ఆ యొక్క కష్టాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్ పరంగా మీరు అవకాశాల కోసం ఎదురుచూస్తూ మంచి గైడెన్స్ ని పొందుకోవాలని కోరుకుంటున్నట్లయితే ఈ రోజు మీకు ఒక వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది. ఆ వ్యక్తి మూలంగా మీ కెరియర్ కి సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి వారి మాటల ద్వారా మీకు ఒక అవగాహన రాబోతుంది. మంచి గైడెన్స్ అయితే వారి మూలంగా మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు ఉన్నారో మీరు ప్రయత్నాలను ఈ రోజు మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలమైన దినంగా పరిగణించడం జరుగుతుంది. ఈ రోజు ప్రయత్నాలను మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మున్ముందు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటే కనుక, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మీరు వాటిపై పెట్టుబడి పెట్టారు, ఈ సమయంలో వాటిని అమ్మాలి అనుకుంటున్నారు, సరైన ధర వస్తుందా లేదా అని గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మీ ముందుకు ఒక పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ ధరకైతే ఆ యొక్క ప్రాపర్టీని లేకపోతే ఆ యొక్క ల్యాండ్ ని విక్రయించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకి అది అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వారి నుండి ఆమోదం లభిస్తుంది. అలాగే అడ్వాన్స్ కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జనవరి 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారు శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. శని భగవానుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు. ఎటువంటి కష్టాల సమయంలో అయినా సరే శని భగవానుణ్ణి నిందించి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే చాలా మంది వారి యొక్క జీవితంలో కష్టాలు, బాధలు కలిగినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే శని భగవానుడి మనకి కష్టాలు కలగజేస్తున్నాడు అని వారి యొక్క భావన. కానీ అది ఏమాత్రం నిజం కాదు. శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, జనవరి 17వ తేదీ దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరో మీకు ఏ విధంగా తెలిసిపోతుంది. అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.